హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూన్ 22, 23 కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి లియోనెల్ మెస్సీ అండి. ప్రపంచ కప్పుల్లో మొత్తం 18 గోల్స్ సాధించి జర్మనీకి చెందిన మిరాస్లావ్ క్లోజే పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును అధిగమించాడండి. ఈ టోర్నమెంట్ మెస్సీకి 6వ ప్రపంచ కప్ ప్రదర్శన అండి. ఇంతకుముందు 2006, 10, 14, 18, 2022 మరియు 2026 ప్రపంచ కప్పుల్లో పాల్గొన్నారండి. రెండవ స్థానంలో కిలియన్ ఎంబాపే మరియు మిరాస్లావ్ క్లోజే చెరో 16 గోల్స్తో సంయుక్తంగా ఉన్నారండి. బ్రెజిల్కి చెందిన రొనాల్డో 15 గోల్స్తో 4వ స్థానంలో ఉన్నారండి. సో క్వశ్చన్ ఏంటంటే, ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి లియోనెల్ మెస్సీ అండి. అయితే మొత్తం ఎన్ని గోల్స్ సాధించాడండి? 18 గోల్స్ సాధించి జర్మనీకి చెందిన మిరాస్లావ్ క్లోజే పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును అధిగమించాడండి. అయితే ఈ టోర్నమెంట్ మెస్సీకి ఎన్నో ప్రపంచ కప్ అంటే 6వ ప్రపంచ కప్ ప్రదర్శన అండి. ఇంతకుముందు ఎప్పటి నుంచి 2006 నుంచి వరుసగా 2026 ప్రపంచ కప్లో పాల్గొన్నారండి. అయితే రెండవ స్థానంలో ఎవరు నిలిచారంటే కిలియన్ ఎంబాపే మరియు మిరాస్లావ్ క్లోజే చెరో 16 గోల్స్తో సంయుక్తంగా ఉన్నారండి. అయితే బ్రెజిల్కి చెందిన రొనాల్డో ఎన్ని గోల్స్? 15 గోల్స్తో 4వ స్థానంలో ఉన్నారండి ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2025లో ప్రపంచంలోనే నెంబర్ 1 షిప్ రీసైక్లింగ్ దేశంగా భారత్ నిలిచిందండి. దీనిలో భారతదేశ గ్లోబల్ షేర్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 35.4% అండి. 2024లో ఈ వాటా 30.1%గా ఉండగా 2025లో గణనీయంగా పెరిగిందండి. 2025లో భారత్ మొత్తం 2.99 మిలియన్ గ్రాస్ టన్నుల నౌకలను రీసైక్లింగ్ చేసిందండి. గుజరాత్లోని అలంగ్ సోసియా యార్డ్ భారతదేశంలో రీసైకిల్ అయ్యే మొత్తం నౌకల్లో 97% ప్రాసెస్ చేస్తుందండి. సో క్వశ్చన్ ఏంటంటే, 2025లో ప్రపంచంలోని నెంబర్ 1 షిప్ రీసైక్లింగ్గా ఏదండి? మన భారత్ నిలిచిందండి. అయితే దీనిలో భారతదేశ గ్లోబల్ షేర్ ఎంత అంటే 35.4% అండి. అయితే గత సంవత్సరం 2024లో ఈ వాటా ఎంత ఉండేది? 30.1%గా ఉండగా 2025లో గణనీయంగా పెరిగిందండి. అయితే 2025లో భారత్ మొత్తం 2.99 మిలియన్ గ్రాస్ టన్నుల నౌకలను రీసైక్లింగ్ చేసిందండి. అయితే గుజరాత్లోని అలంగ్ సోసియా యార్డ్ భారతదేశంలో రీసైకిల్ అయ్యే మొత్తం నౌకల్లో ఎంత? 97% ప్రాసెస్ చేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ఫైనల్ ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ను ఓడించి రెండోసారి FIH మహిళల నేషన్స్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ భారత్ అండి. ఈ టోర్నమెంట్కు న్యూజిలాండ్ ఆతిథ్యం ఇచ్చిందండి. FIH మహిళల నేషన్స్ కప్ విజేత జట్టుకు FIH ప్రో లీగ్ ప్రమోషన్ లభిస్తుందండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 3వ స్థానంలో నిలిచాయండి. భారత్ ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 5-0 విజయాల రికార్డుతో అజేయంగా నిలిచిందండి. సో క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ? న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ఫైనల్ ఎవరు? ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ను ఓడించి రెండోసారి FIH మహిళల నేషన్స్ కప్ను ఏ దేశం గెలుచుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ అండి. అయితే ఈ టోర్నమెంట్ తెలుసు కదా, క్వశ్చన్లోనే ఉంది. న్యూజిలాండ్ ఆతిథ్యం ఇచ్చింది. FIH మహిళల నేషన్స్ కప్ విజేత జట్టుకు FIH ప్రో లీగ్ ప్రమోషన్ లభిస్తుందండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఎన్నో ప్లేసుల నుంచి 3వ స్థానంలో నిలిచాయండి. అయితే భారత్ ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఎంత? 5-0 విజయాల రికార్డుతో అజేయంగా నిలిచిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2026లో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవించి ఉన్న భూచర జంతువుగా గుర్తింపు పొంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్గా సత్కరించబడిన తాబేలు ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి జోనాథన్ అండి. దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్గా కూడా సత్కరించారండి. చారిత్రక రికార్డుల ఆధారంగా జోనాథన్ జననం 1832వ సంవత్సరంలో జరిగినట్లు అంచనా వేశారండి. ఈ తాబేలు 19, 20 మరియు 21వ శతాబ్దాల్లో జీవించిన అరుదైన జీవిగా గుర్తింపు పొందిందండి. విద్యుత్ బల్బ్ ఆవిష్కరణ, రైట్ సోదరుల తొలి విమాన ప్రయాణం మరియు 2వ ప్రపంచ యుద్ధాలకు ముందే ఇది జీవించి ఉందండి. సో క్వశ్చన్ ఏంటంటే, జూన్ 2026లో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవించి ఉన్న భూచర జంతువుగా గుర్తింపు పొంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఐకాన్గా సత్కరించబడిన తాబేలు ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జోనాథన్ అండి. దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్గా కూడా సత్కరించారండి. అయితే చారిత్రక రికార్డుల ఆధారంగా ఈ జోనాథన్ జననం ఎప్పుడు జరిగిందండి? 1932వ సంవత్సరంలో జరిగినట్టు అంచనా వేస్తున్నారండి. అయితే ఈ తాబేలు 19, 20, 21వ శతాబ్దాల్లో జీవించిన అరుదైన జీవిగా గుర్తింపు పొందిందండి.
ఇది విద్యుత్ బల్బు ఆవిష్కరణ, రైట్ శోధనల తొలి విమాన ప్రయాణం మరియు రెండవ ప్రపంచ యుద్ధాలకు ముందే ఇది జీవించి ఉందండి. ఓకేనా? శస్త్రచికిత్స పితామహుడిగా ప్రసిద్ధి చెందిన మహర్షి సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ అండి, స్కాట్లాండ్లో. మహర్షి సుశ్రుతుడి 90 కిలోల కాంస్య విగ్రహాన్ని స్కాట్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఆవిష్కరించారండి. ఆర్సిఎస్ఈడి ప్రపంచంలోనే అత్యంత పురాతన శస్త్రచికిత్సా కళాశాలగా గుర్తింపు పొందిందండి. ఇది 1505వ సంవత్సరంలో స్థాపించబడిందండి. అయితే ఈ కాంస్య విగ్రహాన్ని తమిళనాడులోని స్వామిమలై ప్రాంతంలో రాఘవానందం స్థపతి మరియు ఆయన బృందంతో చేతితో రూపొందించారండి. సో క్వశ్చన్ ఏంటంటే శస్త్రచికిత్స పితామహుడు ఎవరు? మహర్షి సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు అంటే రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ అండి. ఎక్కడ ఉంది? స్కాట్లాండ్లో ఉంది. అయితే ఎంత 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారండి. అయితే ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రపంచంలోనే అత్యంత పురాతన శస్త్రచికిత్సా కళాశాలగా గుర్తింపు పొందిందండి. ఎప్పుడు స్థాపించబడింది? 1505వ సంవత్సరంలో స్థాపించబడిందండి. అయితే ఈ కాంస్య విగ్రహాన్ని ఎవరు? తమిళనాడులోని స్వామిమలై ప్రాంతంలో రాఘవానందం స్థపతి మరియు ఆయన బృందం చేతితో రూపొందించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. WIPO గ్లోబల్ పేటెంట్ ర్యాంకింగ్స్ 2025 టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జియో ప్లాట్ఫామ్స్ అండి. విపో అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అండి, ఫుల్ ఫామ్. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉందండి. జియో ప్లాట్ఫామ్స్ ప్రపంచ స్థాయిలో 20వ స్థానాన్ని సాధించిందండి. గత ర్యాంకింగ్తో పోలిస్తే 320 స్థానాలు మెరుగుపరుచుకొని ఈ ఘనత సాధించిందండి. సో క్వశ్చన్ ఏంటంటే విపో గ్లోబల్ పేటెంట్ ర్యాంకింగ్స్ 2025 టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ జియో ప్లాట్ఫామ్స్ అండి. అయితే ఈ విపో ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అండి. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉందండి. అయితే ఈ జియో ప్లాట్ఫామ్స్ ప్రపంచ స్థాయిలో 8వ స్థానం 20వ స్థానాన్ని సాధించిందండి. అయితే గత ర్యాంకింగ్స్తో పోలిస్తే 320 స్థానాలు మెరుగుపరుచుకొని ఈ ఘనత సాధించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆధునాతన శాస్త్రీయ పరిశోధన కోసం మానవ శాస్త్ర సర్వే సంస్థకు ఇటీవల బదిలీ చేసిన మానవ ఎముకల అవశేషాలు లభించిన హర్యానాలోని పురావస్తు స్థలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాకీగఢ్ అండి. రాకీగఢిలో భారత ఉపఖండంలోనే అతిపెద్ద సింధు నాగరికత స్థలంగా గుర్తింపు పొందిందండి. 2019లో ఇక్కడ లభించిన మహిళా అస్థిపంజరం ద్వారా హరప్పా డిఎన్ఏను శాస్త్రవేత్తలు విజయవంతంగా విశ్లేషించారండి. ఇక్కడ ప్రణాళికాబద్ధమైన పట్టణ నిర్మాణం, మట్టి ఇటుకల ఇల్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఆభరణాల తయారీ కేంద్రం మరియు టెర్రాకోటా ముద్రలు వంటి అనేక ముఖ్య అవశేషాలు వెలుగులోకి వచ్చాయండి. సో క్వశ్చన్ ఏంటంటే ఆధునాతన శాస్త్రీయ పరిశోధన కోసం మానవ శాస్త్ర సర్వే సంస్థకు ఇటీవల బదిలీ చేసిన మానవ ఎముకల అవశేషాలు లభించిన ఎక్కడ హర్యానాలోని పురావస్తు స్థలం ఏది అంటే రాకీగఢ్ అండి. అయితే ఈ రాకీగఢ్ భారత ఉపఖండంలోనే అతిపెద్ద సింధు నాగరికత స్థలంగా గుర్తింపు పొందిందండి. అయితే 2019లో ఇక్కడ లభించిన మహిళా అస్థిపంజరం ద్వారా మొదటిసారిగా హరప్పా డిఎన్ఏను శాస్త్రవేత్తలు విజయవంతంగా విశ్లేషించారండి. అయితే ఇక్కడ ఏవేవి వెలుగులోకి వచ్చాయంటే పట్టణ నిర్మాణం, మట్టి ఇటుకల ఇల్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఆభరణాల తయారీ కేంద్రం మరియు టెర్రాకోటా ముద్రలు వంటి అనేక ముఖ్య అవశేషాలు వెలుగులోకి వచ్చాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఉపాధ్యక్షుడిగా నియమితులైన తొలి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వివేక్ అగర్వాల్ అండి. ఆయన పదవీకాలం జూలై 2026 నుండి జూన్ 2027 వరకు ఒక సంవత్సరం ఉంటుందండి. భారత్ 2010లో FATF పూర్తి సభ్యదేశంగా చేరిందండి. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారండి. ప్రస్తుతం ఆయన భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా సేవలందిస్తున్నారండి. సో క్వశ్చన్ ఏంటంటే FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉపాధ్యక్షుడిగా నియమితులైన తొలి భారతీయుడు ఎవరు అంటే వివేక్ అగర్వాల్ అండి. అయితే ఆయన పదవీకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? జూలై 2026 నుండి జూన్ 2027 వరకు ఒక సంవత్సరం పాటు ఉంటుందండి. అయితే ఈ FATFలో భారత్ పూర్తి సభ్యదేశంగా ఎప్పుడు చేరింది? 2010లో చేరిందండి. అయితే ఈయన ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తున్నారంటే యునైటెడ్ కింగ్డమ్కి చెందిన గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారండి. అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా సేవలందిస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సింగపూర్లో ఆవిష్కరించిన
సిబిఎన్ ఎట్ 361 డిగ్రీస్ పాలీమ్యాథ్ పుస్తకం ఏ నాయకుడి నాయకత్వం మరియు నిర్ణయాత్మక సామర్థ్యంపై ఆధారపడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి చంద్రబాబు నాయుడు అండి. ఈ పుస్తకంలో పరిపాలన, సాంకేతికత ఆధారిత పాలన మరియు దూరదృష్టి నాయకత్వం గురించి వివరించారండి. ఈ జీవిత చరిత్రను ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ రచించారండి. ఈ పుస్తకాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవి సత్యనారాయణ ఇంగ్లీష్లోకి అనువదించారండి. సో క్వశ్చన్ ఏంటంటే, సింగపూర్లో ఆవిష్కరించిన ఏది సిబిఎన్ ఎట్ 361 డిగ్రీస్ పాలీమ్యాథ్ పుస్తకం ఏ నాయకుడి నాయకత్వం మరియు నిర్ణయాత్మక సామర్థ్యంపై ఆధారపడి ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చంద్రబాబు నాయుడు అండి. అయితే ఈ పుస్తకంలో ఏం వివరించారంటే పరిపాలన, సాంకేతికత ఆధారిత పాలన మరియు దూరదృష్టి నాయకత్వం గురించి వివరించారండి. ఈ జీవిత చరిత్రను ఎవరు రచించారు అంటే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ రచించారండి. అయితే ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారు అంటే విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవి సత్యనారాయణ అనువదించారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ఉత్తమ డాక్యుమెంటరీకి ప్రదానం చేసే ప్రతిష్టాత్మక గోల్డెన్ కాంచ్ అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి సిల్వర్ పోలాండ్ అండి. అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు భారతీయ డాక్యుమెంటరీ టర్టిల్ వాకర్ చెందిన క్రిస్ మకీజా అందుకున్నారండి. అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ సౌండ్ డిజైన్ అవార్డును భారతీయ చిత్రం దేవా ఆజ్ పన్ వాయ్ చెందిన అభయ్ రూమ్డే గెలుచుకున్నారండి. సో క్వశ్చన్ ఏంటంటే 8 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ఉత్తమ డాక్యుమెంటరీకి ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ఏది గోల్డెన్ కాంచ్ అవార్డును ఏ చిత్రం గెలుచుకుందంటే చిత్రం సిల్వర్ అండి, పోలాండ్ దేశం. అయితే అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు భారతీయ డాక్యుమెంటరీకి ఏదండి టర్టిల్ వాకర్కు చెందిన క్రిస్ మకీజా అందుకున్నారండి. అయితే అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ సౌండ్ డిజైన్ అవార్డును భారతీయ చిత్రం దేవా ఆజ్ పన్ వాయ్ చెందిన అభయ్ రూమ్డే గెలుచుకున్నారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ జపాన్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న గ్రేప్స్ 3 మ్యూయాన్ టెలిస్కోప్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ తమిళనాడు అండి. ఈ గ్రేప్స్ 3 పూర్తి రూపం ఏంటంటే గామారే ఆస్ట్రానమీ పివి ఎనర్జీస్ ఫేజ్ 3 అండి. ఇది నీలగిరి కొండల్లో సముద్ర మట్టానికి సుమారు 2200 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయబడిందండి. ఈ టెలిస్కోప్ ప్రధానంగా కాస్మిక్ కిరణాలు, సౌర జ్వాలలు మరియు ఉరుములతో కూడిన వాతావరణ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి ఉపయోగించబడుతుందండి. సో క్వశ్చన్ ఏంటంటే ఏ 2 దేశాలు భారత్ జపాన్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న గ్రేప్స్ 3 మ్యూయాన్ టెలిస్కోప్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉందండి. అయితే ఈ గ్రేప్స్ 3 పూర్తి రూపం ఏంటంటే గామారే ఆస్ట్రానమీ పివి ఎనర్జీస్ ఫేజ్ 3 అండి. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే నీలగిరి కొండల్లో సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయబడిందండి. అయితే ఈ టెలిస్కోప్ ప్రధానంగా కాస్మిక్ కిరణాలు, సౌర జ్వాలలు మరియు ఉరుములతో కూడిన వాతావరణ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి ఉపయోగించబడుతుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. ఇటీవల స్కాట్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో శస్త్రచికిత్స పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ఏ ప్రాచీన భారతీయ వైద్యుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.